ఎందుకు అలా చెయ్యడము అంటే దాని యొక్క ఆంతర్యం ఒకటి ఉన్నది. అసలు మనుష్యునకు సహజముగా అనేకమైనటువంటి వాసనల యొక్క బలంతో ఈ లోకంలోకి వస్తాడు. ఈ వాసనల యొక్క బలాన్ని తొలగతోయగలిగినటువంటి శక్తి యొక్క పేరే దుర్గా. అందుకే ఒక మాట చెప్తారు, సంప్రదాయజ్ఞులైనటువంటి పెద్దలు ఒక మాట అంటారు, ఏ రోజునా కూడా దుర్గా అన్న మాట నీ నోటి వెంట అనకుండా ఆ రోజు వెళ్ళిపోకుండా చూసుకో అని చెప్తారు. ఒక్కసారైనా దుర్గాయై నమః అనాలి, లేదా కనీసం దుర్గా అని అనాలి ఒకసారి. అందుకే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒకప్పుడు ఇంట పుట్టిన ఆడపిల్లలలో దుర్గానామం లేనటువంటి కుటుంబం ఉండేది కాదు. ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్లకి దుర్గా అన్న పేరుతో ఉండేవారు. ఎందుచేత అంటే దుర్గా అన్న నామాన్ని నోటితో ఉచ్చరించినంత మాత్రం చేత